హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామకృష్ణ దాసరి అండ్ వెల్కమ్ టు నోజివీడియో సినిమా టాకీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను అజిత్ లీడ్ రోల్ పోషించిన గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ రివ్యూ చెప్తానండి. ఈ మూవీ యొక్క లెంగ్త్ వచ్చేసి సుమారుగా 2 hours 30 minutes అండి. మైత్రి మూవీస్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మించారండి. దర్శకుడు అదిక్ రవిచంద్రన్ అండి. ఇక ఈ సినిమాలో అజిత్ తో పాటు త్రిష, సిమ్రన్, అర్జున్ దాస్ మరియు జాక్రీ షాఫ్ తదితరులు నటించారండి. ఓవరాల్ గా ఈ గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ బాగుందంటే మాత్రం ఎవరైతే అజిత్ ఫ్యాన్స్ ఉంటారండి వాళ్ళకైతే ఖచ్చితంగా నచ్చుద్ది. కామన్ ఆడియన్స్ కి నచ్చుతుందా అంటే మాత్రం కొంచెం డౌటేనండి. ఎందుకంటే స్టోరీ చాలా రొటీన్ గా ఉంటుంది. ఎటువంటి ట్విస్ట్లు, టర్న్స్ మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్తే మాత్రం పర్లేదు, జస్ట్ వన్ టైం వాచబుల్. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ స్లో మోషన్ సీన్స్, ఆ ఎలివేషన్ సీన్స్ చూస్తుంటే మాత్రం కొంచెం అక్కడక్కడ బోర్ కొట్టుద్ది. ఓవరాల్ గా ఈ మూవీకి సంబంధించి ఆన్లైన్ లో చాలా రివ్యూస్ నెగిటివ్ వచ్చినాయి కానివ్వండి, నాకైతే అంతగా అనిపించలా. పర్లేదు, బాగానే ఉంది, వన్ టైం వాచబుల్ అని చెప్తాను. ఎందుకని వన్ టైం వాచబుల్ అని చెప్తానంటే, ఈ మూవీకి ముందు నేను సిద్ధు జొన్నలగడ్డ నటించిన జాక్ మూవీ చూశానండి. ఆ రాడ్ మూవీతో పోల్చుకుంటే ఇది కొంత బెటర్. అలాగని మరీ సూపర్ హిట్ అనేం కాదండి, జస్ట్ వన్ టైం వాచబుల్. ఇక కథలోకి వెళ్తే ఇది రొటీన్ టెంప్లెట్ స్టోరీ ఏనండి. హీరో ఒక ఇంటర్నేషనల్ డాన్ అనమాట. త్రిష మ్యారేజ్ చేసుకున్నాక తనకి ఇచ్చిన మాట కోసం మాఫియా డాన్ లైఫ్ వదిలేసి జైలుకి వెళ్తాడనమాట. జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత తన కొడుకుని చూడటానికి భార్యతో కలిసి స్పెయిన్ వెళ్తాడు. అయితే అక్కడ తన కొడుకుని జైల్లో వేస్తారన్నమాట. మరి అతన్ని కొంతమంది కావాలనే జైల్లో వేశారని చెప్పేసి తర్వాత తెలుస్తుంది ఎవరు అలా చేశారు. అట్లాగే వేరే డ్రగ్ మాఫియా అటాక్ నుంచి తన ఫ్యామిలీని హీరో కాపాడుకున్నాడా, ఫైనల్ ఏం జరిగింది అన్నది మీరు మూవీ చూసి తెలుసుకుంటే బాగుంటుందండి. మూవీలో అక్కడక్కడ వాలి మరియు ఇంకా బిల్లా మూవీస్ యొక్క రెఫరెన్స్లు కూడా కనపడతాయి. కాకపోతే నాకు సినిమాలో మరీ ఓవర్గా అనిపించింది ఏంటంటే, మనీ హైయెస్ట్ సిరీస్ కి మన హీరోని లింక్ చేసేటటువంటి కొన్ని సీన్స్ ఉంటాయండి. అవి మరీ ఓవర్ అనిపించిందండి. అఫ్ కోర్స్ చాలా చోట్ల ఆ ఎలివేషన్స్ కూడా మరీ ఓవర్ అనిపించినాయి. కాకపోతే ముందే చెప్పాను కదండి, ఎవరైతే హీరో అజిత్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళకి మాత్రం ఈ మూవీ ఒక ఐ ఫీస్ట్ అని చెప్తాను. ఆ యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగుంటాయండి. కాకపోతే అటువంటి యాక్షన్ సీన్స్ మనం ఆల్రెడీ ఇంతకుముందు చాలా సినిమాల్లో చూసేసి ఉన్నాం కాబట్టి అవి కొద్దిగా రొటీన్ అనిపిస్తాయి కానివ్వండి, స్టోరీ స్క్రీన్ ప్లే లేని దాంతో పోల్చుకుంటే ఆ యాక్షన్ సీన్స్ కొద్దిగా రిలీఫ్ ఇస్తాయని చెప్తాను. ఇక యాక్టర్స్ యొక్క పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, నేనైతే ఈ మూవీని కేవలం త్రిష కోసం వెళ్ళానండి. త్రిష ఉన్న దాంట్లో చాలా నీట్ గానే పెర్ఫార్మ్ చేసింది. హీరో అజిత్ కూడా సినిమా భారం మొత్తం కూడా తన భుజస్కంధాల మీద వేసుకున్నాడు. ఓవరాల్ గా మూవీ కాస్త కూస్త బాగుందా అంటే మాత్రం అది హీరో అజిత్ చరిష్మా మరియు తను చేసిన ఆ యాక్షన్ సీన్స్ వల్ల అని చెప్తాను. ఇక యాక్టింగ్ పరంగా ఈ సినిమాలో అజిత్, త్రిష తర్వాత నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ అంటే అర్జున్ దాస్ గారండి. నెగిటివ్ రోల్ చేశారు, డ్యూయల్ రోల్ అనమాట. ఓవరాల్ గా అర్జున్ దాస్ గారి పెర్ఫార్మెన్స్ మాత్రం నాకైతే నచ్చింది. ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే జీవి ప్రకాష్ గారు అందించినటువంటి సాంగ్స్ అయితే నాకు ఏమి ఎక్కలేదండి. మేబీ తమిళ ఆడియన్స్కి ఏమైనా నచ్చుతాయేమో కానివ్వండి, తెలుగులో మాత్రం ఎందుకనో ఆ లిప్ సింక్ కానివ్వండి, ఆ తమిళ వర్డ్స్ ఎక్కువ యూజ్ చేశారు చాలా చోట్ల. అది నాకైతే నచ్చలా. బీజిఎం మాత్రం సాలిడ్గా ఉంది, చాలా బాగుంటుంది అనమాట. మరీ ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో మాత్రం బీజిఎం అదిరిపోయిందని చెప్పాలి. ఇక విజయ్ వేలుకుట్టి గారి ఎడిటింగ్ నాట్ ఓకే అండి. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ లో కలిపి మొత్తం మీద ఒక 10-20 minutes ఎడిట్ చేసినా పెద్ద నష్టమే లేదండి. చాలా చోట్ల బోరింగ్ అనిపిస్తుంది. ఓవరాల్ గా ఎడిటర్ ఇంకొంచెం బెటర్ గా పనిచేసి ఉండాల్సింది అనిపించింది నాకైతే. అభినందన్ రామానుజం గారి సినిమాటోగ్రఫీ బాగుందండి. మరి ముఖ్యంగా ఆ యాక్షన్ సీన్స్ లో అయితే సినిమాటోగ్రఫీ ఇంకా చాలా బాగా వచ్చిందని చెప్తారు. డైరెక్టర్ అదిక్ రవిచంద్రన్ గారి విషయానికి వస్తే, ఆయన ఎంచుకున్నటువంటి సబ్జెక్ట్ రొటీన్ అయినా కానివ్వండి, కేవలం అజిత్ చరిష్మా మీద ఎక్కువ ఫోకస్ పెట్టి సినిమా తీశాడు కాబట్టి కొంచెం గట్టెక్కాడండి. లేదంటే మాత్రం ఏదో ఒక బి గ్రేడ్ లేదా సి గ్రేడ్ హీరోయిన్ పెట్టి ఈ టైప్ ఆఫ్ సినిమా తీసుంటే మాత్రం ఖచ్చితంగా నిర్మాత నిండా మునిగిపోయేవాడు. ఓవరాల్ గా చూసుకుంటే డైరెక్టర్ అదిక్ రవిచంద్రన్ గారు ఈ మూవీలో స్టోరీ స్క్రీన్ ప్లే మీద ఇంకొంచెం శ్రద్ధ పెట్టుండాల్సింది అనిపించింది. కనీసం నెక్స్ట్ మూవీకైనా ఆయన వీటి మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది. ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ వచ్చేసి ఓన్లీ 2 stars అండి. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.